దేశ విదేశాల్లో డిమాండ్ ఉన్న మేలు రకాల వరి సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. పేదలు సన్న బియ్యం తినడంతో పాటు రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. సచివాలయంలో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేబినెట్ సబ్ కమిటీతో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు సమావేశమయ్యారు. వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు, నిల్వ సదుపాయాలు, వానాకాలం సాగుపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. రైతులకు లాభదాయకమైన బీపీటీ 5204, తెలంగాణ సోనా, కేఎన్ఎం 1638, జై శ్రీరామ్, హెచ్ఎంటీ రకాల వంగడాలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రైతు కమిషన్ సూచించింది. వరి సాగులో మరింత లాభదాయకమైన దిశగా అడుగులేస్తోందని వ్యవసాయ కమిషన్ కేబినెట్ సబ్ కమిటీకి నివేదించింది. ఎఫ్సీఐ కొనుగోళ్లకు తగ్గిస్తూ ఇబ్బంది పెడుతోందని, బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయడం లేదని వ్యవసాయ కమిషన్ తెలిపింది.